హలో అండి, వెల్కమ్ టు అశ్వథ ఆరాధ్య బ్లాగ్స్. నా పేరు స్వర్ణ. నేనైతే ఒక డ్రింక్ చేసుకున్నాను. ఇది డైజెషన్కి గ్యాస్ ప్రాబ్లమ్స్కి అయితే బాగా పనిచేసింది. నాకైతే బాగా వర్కౌట్ అయింది. యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ అయింది కదా ఇది. దీనికోసం అయితే జీలకర్ర, వాము, సోంపు అయితే తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. సోంపు కొంచెం తక్కువ తీసుకున్నాను, ఇంకా హాఫ్ కప్పు వరకు. ఇలా సమానంగా తీసుకొని కొంచెం సోంపు తక్కువ తీసుకొని అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఐరన్ ప్యాన్ మీద అయితే మంచిగా ఫ్రై అవుతాయి, ఈక్వల్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా మంచిగా పోతుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్తోనైతే తీసుకోవాలి. లేకపోతే 2 స్పూన్లు తినైనా వేడి వాటర్ అయినా తాగొచ్చు, అట్లయినా తాగొచ్చు. లేకపోతే వాటర్లో 2 స్పూన్ల ఈ పొడి వేసి బాగా మసిలిన తర్వాత అదొక హాఫ్ గ్లాస్ అయినాక అప్పుడైనా తీసుకోవచ్చు. వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని గాజు కంటైనర్లో మంచిగా స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో అయితే దీని టేస్ట్ అంతా పోతుంది. గాజు డబ్బాలో అయితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక వాటర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల పౌడర్ వేసుకొని బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. అది ఒక గ్లాస్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వడగట్టుకొనైనా తాగొచ్చు, లేకపోతే అట్లనైనా తాగొచ్చు. నేను అట్లనే తాగుతా, అదంతా వేస్ట్ ఎందుకు అనేసి నేను డైరెక్ట్ తాగేస్తా. వడపోసుకొని తాగొచ్చు. ఇలా గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్.